హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిని వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో అందుకే మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా దీపం పెట్టేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, మా పిల్లలు అయితే మంచిగా రెడీ అయిపోయారు. మేము కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేనైతే లైఫ్లో ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నానని చెప్పొచ్చు. ఒక అడుగు అయితే ముందుకు వేశాను. అది అంతా కూడా దానికి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా మీ ముందు పెద్ద లాంగ్ వీడియోస్లలో అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోస్లలో కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏదైనా నేను ఒక విషయం మొదలుపెట్టేటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నేనైతే అలా దండం అయితే పెట్టుకుంటాను. సో అందుకని ముందు రోజు ఇక్కడ మేము ఉండే దగ్గరికి అయితే వచ్చాము. అయితే చాలా పెద్ద టెంపుల్ అండి, ఫేమస్ కూడా. మీకు కనుక ఈ టెంపుల్ పేరు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది ఎక్కడుందో కూడా కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. అమ్మవారు అయితే మహిమగల అమ్మవారు, ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందంట. అందుకని కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉండాలని దేవుడి దర్శనానికి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి 9 అయిందండి మార్నింగ్. ఎక్కువ జనాలు అయితే ఏం లేరు. కానీ ఆ రోజైతే ఇరుముడి దేవుడు అయ్యప్ప స్వామి వాళ్ళ ఇరుముళ్ళు ఉన్నాయి, కొంచెం వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడ గోశాల కూడా ఉంటుందండి బయట. టెంపుల్ ఆలయ చరిత్ర అంతా కూడా ఇక్కడ రాస్తుంది. అంటే అసలు ఆలయం ఎందుకు కట్టించారని చెప్పి. ఇదైతే బయట అండి. లోపలైతే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా ఉండదు, ఓన్లీ బయట వరకే తీసుకోవాలి. అమ్మవారిని అలా ఫోటోలు అయితే దింపకూడదు. అక్కడ స్టాఫ్ ఉంటారండి, వాళ్ళు చూస్తూనే ఉంటారు, దింపనియ్యరు. ఈ చెరువు చూసారు కదా, ఎలా మొత్తం చెట్లే వచ్చింది, అందులో వాటర్ అయితే అన్నీ పోయాయి. ఈ టెంపుల్కి అయితే ఫ్రంట్ సైడ్ నుంచి ఉండదండి, ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. మేమైతే ఎంటర్ అయిపోయాము లోపలికి. వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదండి. కానీ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే బయటకు వచ్చిన తర్వాత పద్మవ్యూహము అంటారు దీన్ని. మేము కొద్దిసేపు అయితే ఇక్కడ గుడి బయట అయితే కూర్చున్నాం. చాలాసేపు, ఒక ½ అన్ అవర్ వరకు అయితే కూర్చున్నామండి. కూర్చొని ఇప్పుడు ప్రసాదం కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర. ఈ కొండలు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో, అందుకే దీనికి హన్మకొండ అని పేరు వచ్చిందంట. మేమైతే రవ్వ కేసరి పులిహోర తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లడ్లు కూడా తెచ్చారు మా హస్బెండ్. అక్కడే ఒక 20-30 మినిట్స్ అయితే కూర్చొని మంచిగా ప్రసాదం అంతా తినికి వెళ్ళాం మేమైతే. ఇక మా పిల్లలు చూసారా ఎలా వెళ్తున్నారో, వీళ్ళని చూసా చాలా ముచ్చటగా అనిపిస్తుంది మాకైతే. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.